జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పరారయ్యారని ఢిల్లీలో వదంతులు వినిపిస్తున్నాయి. ఈడీ 10వ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. ఈ నెల 27వ తేదీ రాత్రి నుంచి సోరెన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వదంతులు వ్యాపించాయి. మరోపక్క రాంచీలోని సీఎం నివాసంలో జేఎంఎం కూటమి నేతలు మరికొద్దిసేపట్లో సమావేశం కానున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి బాధ్యతలను హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్కు అప్పగిస్తారని తెలుస్తోంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈడీ ప్రయత్నిస్తోందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 2 నుంచి జరగనున్నాయని తెలిసి కూడా ఈడీ ఎందుకు హడావిడి చేస్తోందని ప్రశ్నించారు. ఈడీ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఈడీకి ఘాటుగా లేఖ రాశారు. ఈ నెల 31లోపు తన స్టేట్మెంట్ను రికార్డు చేయాలన్న అత్యుత్సాహాన్ని చూస్తుంటేనే ఈడీ దురుద్దేశం అర్థమవుతోందన్నారు సోరెన్. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు చెందిన BMW కారును జప్తు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. కారుతో పాటు 36 లక్షల రూపాయల నగదు, మరికొన్ని డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు ఆయన ఆచూకీ తెలియలేదు. దీంతో ఆయన లేకుండానే సోరెన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. హేమంత్ సోరెన్ కి ఇప్పటికీ ఈడీ 7 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన ఎప్పుడూ హాజరు కాలేదు. ఈడీ సమన్లను హేమంత్ సోరెన్ ఇవాళ సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, హరీష, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దాదాపు 30 గంటలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో అన్న సమాచారం తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. బీహార్ రాజకీయ పరిణామాలను మరొక ముందే ఇప్పుడు జార్ఖండ్ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అన్న ఒక చర్చ ఇటు జార్ఖండ్లో చర్చనీయాంశమైంది. జార్ఖండ్ గవర్నర్ కూడా ఇటు చీఫ్ సెక్రటరీని అలాగే డీజీపీని పిలిపించుకుని ముఖ్యంగా ముఖ్యమంత్రికి యొక్క సమాచారం ఏంటి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ల్యాండ్ స్కామ్ కి సంబంధించి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాంచీ నగరంలో బతురియా ప్రాంతంలో 8.5 ఎకరాల ల్యాండ్ కు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలు హేమంత్ సోరెన్ ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 సార్లు హేమంత్ సోరెన్ ఈడీ నోటీసులు అందుకున్నారు. తాజాగా 27వ తేదీ ఆయనకి నోటీసులు అందాయి. 29 లేదా 31వ తేదీన ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాలని చెప్పి ఈడీ అధికారులు సోరెన్ కోరడం జరిగింది. అయితే ఈ సోరెన్ కాసేపటి క్రితమే ఒక మెయిల్ని ఈడీ అధికారులకు పంపించినట్లుగా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 1 గంటకి రాంచీలోని తన నివాసంలో అందుబాటులో ఉంటాను. అయితే బడ్జెట్ సమావేశాల సన్నద్ధత జరుగుతుంది. ఈ సమయంలో మీరు నోటీసులు ఇవ్వడం, ప్రశ్నించడం, అధికారులంతా బడ్జెట్ ప్రిపరేషన్ పనిలో ఉన్నప్పుడు మీ ముఖ్యంగా నోటీసులు అనేవి రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నామని చెప్పి సైతం ఈ మెయిల్లో సోరెన్ పేర్కొన్నట్లుగా సమాచారం. అయితే ఆయన ఎక్కడున్నారన్న సమాచారం తెలియదు. కానీ రేపు మధ్యాహ్నం 1 గంటకు మాత్రం ఈడీ అధికారులని తన రాంచీలోని నివాసానికి రమ్మని చెప్పి ఈమెయిల్ పంపించినట్లుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా జనవరి 27వ తేదీన ఆయనకు నోటీసులు అందాయి. అయితే ఆ తర్వాత 28వ తేదీన ఆయన ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో 28 రాత్రి వరకు ఉన్నారు. కానీ 29, 30 తేదీలో ఈరోజు ఆయన కనపడకుండా పోయిన పరిస్థితి ఉంది. అయితే నిన్న సోరెన్ నివాసంలో, ఢిల్లీలోని నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు. 36 లక్షల రూపాయల నగదుని ముఖ్యంగా సీజ్ చేయడం జరిగింది. అంతేకాదు 2 BMW కార్స్ని సైతం సీజ్ చేయడం జరిగింది. సోరెన్ లేకుండానే ఆయన నివాసంలోకి వెళ్ళడం, కొంత ముఖ్యంగా నగదుకు సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ డబ్బును కూడా సీజ్ చేయడం జరిగింది. హేమంత్ సోరెన్ కార్ డ్రైవర్ని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రస్తుతం జార్ఖండ్ రాజకీయ పరిణామాలు, ఈ సోరెన్కి నోటీసులు ఇవ్వడం, గతంలో అక్రమ మైనింగ్ కేసుల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు సోరెన్. దాంట్లో ఆ కేసులకు సంబంధించి కూడా ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అలాగే జనవరి 20వ తేదీన ఈ ల్యాండ్ స్కామ్కి సంబంధించి కూడా సుమారు 7 గంటల పాటు రాంచీలోని తన నివాసంలోనే ఇటు సోరెన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే వరుసగా ముఖ్యంగా సోరెన్ అరెస్ట్ చేస్తారన్న ముఖ్యంగా చర్చ మొదలైన తర్వాత ప్రస్తుతం సోరెన్ కనపడకుండా పోవడం, ఈరోజు జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం, అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం అధికారంలో ఉంది. జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సీఎం నివాసంలో మరి కాసేపట్లోనే ఈ జేఎంఎం కూటమి ప్రభుత్వం యొక్క సంబంధించిన ఎమ్మెల్యేల సమావేశం జరగబోతోంది. హేమంత్ సోరెన్ భార్యకు సీఎం పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, ఆమెకి ప్రస్తుతం సోరెన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 10 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. 10 సార్లు ఆయనకి ఇప్పటివరకు నోటీసులు ఇచ్చారు. సో 10 సార్లు కూడా అనేక సార్లు గైర్హాజరయ్యారు. నేరుగా ఈడీ అధికారులు ఈడీ ఆఫీస్కి రాలేదు. ఒకవేళ
వెళ్తే అదుపులోకి తీసుకుంటారన్న ఆలోచన నేపథ్యంలోనే ఆయన ఈడీ కార్యాలయానికి హాజరు కాలేదు. కేవలం సీఎం నివాసానికే వెళ్ళి ఈడీ అధికారులు గతంలో కొన్ని కేసుల విషయంలో ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం అరెస్ట్ అవుతారన్న చర్చ నేపథ్యంలో ఇటు జేఎంఎం యొక్క శాసనసభాపక్ష సమావేశం కూడా ప్రస్తుతం మరి కాసేపట్లో సోరెన్ నివాసంలో జరగబోతోంది. అయితే ఇటు జేఎంఎం నాయకులకు మాత్రం ఢిల్లీ నుంచి బై రోడ్ జార్ఖండ్ వస్తున్నట్లుగా ఇటు సోరెన్ సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం. ఇటు ఎయిర్పోర్ట్లో కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అక్కడ ఒక పోలీస్ టీం ఉంది. అలాగే ముఖ్యంగా ఢిల్లీలోని జార్ఖండ్ భవన్లో సెర్చ్ చేశారు. ఢిల్లీలోని జార్ఖండ్ సీఎం సోరెన్ నివాసంలో సెర్చ్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఆయన ఆచూకీ తెలియరాలేదు. సో ప్రస్తుతం పోలీసులు అయితే జార్ఖండ్ సీఎం ఆచూకీ ఎక్కడ ఉంది అని వెతికే పనిలో అయితే ఉన్నారు. కానీ సోరెన్ రేపు ఎలాగూ తన అధికారిక నివాసంలో ఈడీ అధికారులను రమ్మని పిలిచారు. కావాలనే రాజకీయం చేస్తున్నారు అన్న ఒక వాదన ముఖ్యంగా ఈ సోరెన్ని బద్నాం చేసే పని అయితే జరుగుతుంది అని చెప్పి జార్ఖండ్ జేఎంఎం నేతలంతా కూడా తీవ్రంగా ఈడీ తీరుని తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు 11,000 రూపాయలు ముఖ్యంగా సీఎం ఆచూకీ తెలిపిన వారికి 11,000 రూపాయల నగదు బహుమతి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. పూర్తిగా సోరెన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కనపడకుండా పోవడం అనేది దేశ చరిత్రలో తొలిసారంటూ కూడా బీజేపీ సోరెన్ తీరుపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే అవినీతికి పాల్పడ్డారు కాబట్టి విచారణలు ఎదుర్కోవడం లేదు, పారిపోతున్నారు, దర్యాప్తు సంస్థల నుంచి విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సీఎంని కనిపెట్టి తీసుకొచ్చిన వారికి 11,000 రూపాయల నగదు ఇస్తామని చెప్పి జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ ముఖ్యంగా మారండి కాసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. అధికారికంగా బీజేపీ ట్విట్టర్లో కూడా సీఎం కనపడడం లేదు. ముఖ్యంగా 5 అడుగుల 2 ఇంచుల ముఖ్యంగా సీఎం వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని వెళ్ళారు, నల్ల చెప్పులు ధరించారు. ఈయన ఆచూకీ తెలియపరచాలి ఎక్కడ కనిపించినా అని చెప్పి పోస్టర్లు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం రన్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా బీహార్ రాజకీయ పరిణామాలను డైవర్ట్ చేసేందుకు, జార్ఖండ్లో కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న పనిగా కూడా ఇటు రాజకీయ పార్టీలని కూడా విమర్శిస్తున్న ప్రతిపక్ష రాజకీయ పార్టీలు జార్ఖండ్ రాజకీయ పరిణామాల గురించి, బీజేపీ తీరు గురించి, దర్యాప్తు సంస్థలను ఏ విధంగా వాడుకుంటుంది బీజేపీ అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఇటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఎస్ గోపి, అంటే ఒకవైపు ఇటు హేమంత్ సోరెన్ ఇంట్లో లేకపోయినప్పటికీ కూడా ఈడీ అధికారుల నివాసంలో తనిఖీలు చేశారు. కొంత నగదును అలాగే కారును కూడా సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రేపు ఏదైతే ఈడీ రేపు సాయంత్రంలోగా విచారణ చేయాలని పట్టుబడుతోందో రేపు హాజరయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, ఈ అంశానికి సంబంధించి రేపు తన నివాసంలో 1 గంటకు అందుబాటులో ఉంటా అని చెప్పి ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. జనవరి 20వ తేదీన కూడా 7 గంటల పాటు హేమంత్ సోరెన్ని ఆయన అధికారిక నివాసంలోనే ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. సో 29 అంటే నిన్న లేదా 31వ తేదీన మీరు అందుబాటులో ఉంటారా, సమాచారం ఇవ్వాలి అని చెప్పి ఈడీ తన నోటీసులో పేర్కొనడం జరిగింది. 27వ తేదీ ఇచ్చిన నోటీసులో. సో దానికి 31వ తేదీ నేను నా నివాసంలో అందుబాటులో ఉంటా అని చెప్పినా కూడా ముందస్తుగానే ఆయన ఢిల్లీ వచ్చారన్న సమాచారం తెలుసుకుని ఢిల్లీలో సీఎం సోరెన్ నివాసంలో సోదాలు జరపడం, అలాగే ముఖ్యంగా కార్లను డబ్బును సీజ్ చేయడం, సీఎం లేకుండానే ఇంట్లో ఎవరు లేకుండానే ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకోవడం పట్ల ఇటు జేఎంఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేవలం దర్యాప్తు సంస్థల్ని తమ జేబు సంస్థగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. తమకు నచ్చినట్లుగా ఇటు విపక్ష నేతలని టార్గెట్ చేసేందుకు వినియోగిస్తుందని చెప్పి జేఎంఎం అలాగే కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం జార్ఖండ్ సీఎం ఎక్కడున్నారు అన్నది తనకు కూడా తెలియదని చెప్పి జార్ఖండ్ గవర్నర్ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. సో రేపైతే ఖచ్చితంగా ఈడీ తన అధికారిక నివాసంలో 1 గంటకి రావచ్చు అని చెప్పి ఈమెయిల్ పంపించినట్లుగా తెలుస్తుంది. సో చూడాలి మరి జార్ఖండ్ సీఎం ఈ రోజు తెర మీదకి వస్తారా లేక రేపు మధ్యాహ్నం వరకు ఆయన తన నివాసంలో అందుబాటులో ఉంటారా అనేది మాత్రం స్పష్టత రాబోతుంది. అలాగే జార్ఖండ్లో ప్రభుత్వం ముఖ్యంగా సీఎం మార్పు ఏమైనా జరగబోతుందా అనేది కూడా ఈరోజు సాయంత్రం కల్లా కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.